అందరికీ శుభోదయం. ఈరోజు నేను రాసినటువంటి తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము. చేతగాదు నాకు చేయలేనేమని కృంగిపోకుని ఓ బెంగతోడా, చేతనయ్యినంత చేయచూ కదులుము, తెలుసుకొని యుమసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, నా వల్ల ఏది కాదు, నేను ఏం చెయ్యలేను, నాకు జ్ఞానం తక్కువ ఉంది, నేనేం సాధించలేదని బాధపడకండి. ఎంత వీలైతే అంత సహనంతో, ఓర్పుతోటి, క్రమశిక్షణ కలిగి ఉండి నేర్చుకుంటూ ముందుకు పోతుంటే అన్ని విషయాలు తెలుస్తుంటవి. మరి ఈ బాధ పెట్టుకొని నా వల్ల ఏది కదా అని ఎప్పుడు కూడా భావించద్దు. ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు ఎంత వీలైతే అంత చదువుకోనికి, జ్ఞానాన్ని పెంచుకోనికి నిరంతరం ప్రయత్నం చేయండి. చదువుతోడ మనిషి సంస్కారమును బొంది, ఎదుటి వాని మేలు నెప్పుడు గోరు, కోపమనుచుకుంటే కోర్కెలు దీరును, తెలుసుకొని యుమసలు తెలివి బాలా. చదువుతోడ మానవుడు జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మంచి సంస్కారాన్ని కూడా పెంపొందించుకోండి. చదువు, సంస్కారం ఈ రెండు మీ వద్ద ఉంటే మనకు జ్ఞానం అనేది అదే వస్తుంది. కానీ నీవు ఎదుగుకుంటూ నీ తోటివారి మేలు కూడా ఎప్పుడూ కోరుతూ ఉండాలి. ఎదుటివాడు బాగుండాలని కోరుకోవాలి. మనకు ఆవేశం వచ్చినప్పుడు ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచన పెంచుకొని ముందుకు పోతుంటే గొప్ప వ్యక్తులుగా ఎదిగే అవకాశము ఉంటుంది. ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు ఆవేశాన్ని తగ్గించుకొని తెలివితో ఉంటూ చదువు నేర్చుకుంటూ సంస్కారాన్ని పెంపొందించుకొని ముందుకు కదలండి. తాగినోని తోడ తలచకు వాదన, మూర్ఖజనులతోడ ముచ్చటొద్దు, సహనముండి నీవు చక్కగా నడుచుకో, తెలుసుకొని యుమసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, సమాజంలో మత్తు పదార్థాలు సేవించి అదనంగా మాట్లాడేటువంటి వ్యక్తులతోటి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకండి. అప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు, ఏ విధంగా ప్రవర్తిస్తాడో కూడా తెలియదు. అటువంటి వ్యక్తిని చూసి మీరే కొంచెం పక్కకు దూరం వెళ్ళిపోండి. మూర్ఖజనులతోటి మనం ముచ్చట పెడితే మనలో అజ్ఞానాన్ని పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలివైనటువంటి వ్యక్తులతోటి, మంచి వ్యక్తులతోటి, సంస్కారవంతులతోటి నిరంతరం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి, కానీ మూర్ఖులతోటి వాదించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. మరి కోపం కూడా వస్తే ఆ కోపాన్ని కూడా మనం అంచుకోవాలి. మరి ఓపిక ఉండాలి. ఓపికతోటి ముందు కలిగినట్టుంటే మనం అనుకున్నటువంటి కార్యాలను ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాము. ఓ తెలివైనటువంటి బాలలారా, మీరందరూ కూడా మంచి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు దూసుకుపోవాలని తెలియజేస్తున్నాను. పశుల రంగు వేరు, పాలన్నీ ఒక్కటి, మనిషి కులము వేరు, మతము వేరు, రంగు వేరు అయిన రక్తము ఒక్కటే,
తెలుసుకొనియు మసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, మరి పశువుల యొక్క రంగులు వేరువేరుగా ఉంటాయి. పాలు మాత్రము ఏ పశువుదైనా మళ్ళీ తెల్లగానే ఉంటాయి. మరి మనుషులు కులాలు వేరుగా ఉంటాయి, మతాలు వేరుగా ఉంటాయి. మనుషులు మాత్రము అందరికీ 2 చేతులు, 2 కాళ్ళు, 2 కండ్లు, అందరూ మామూలు రంగులు కలిగి అన్ని రంగులలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఈ ముఖం చూసి కులంగా ఏ కులం వ్యక్తి అనిగా మనం భావించకూడదు. వ్యక్తి యొక్క కులంతో మనకు సంబంధం లేదు, వ్యక్తి యొక్క మతంతో మనకు సంబంధం లేదు. వ్యక్తి యొక్క మంచితనంతో, మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తితోటి, అతని యొక్క మంచితనంతో మనకు సంబంధం. కానీ అతనికి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాడు, ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడని మనం చూడాలి. కానీ కులమతాలతోటి మనం ఎప్పుడు కూడా విలువ ఇవ్వదు. కులానికి కానీ మతానికి కానీ మనం విలువ ఇవ్వకూడదు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి విలువ ఇవ్వాలి. ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు కూడా సమాజంలో ఆ విధంగా మసులుకుంటారని ఆకాంక్షిస్తున్నాను. పల్లెలోన బుట్టి పట్నము వెళ్ళియో సకల చదువులన్నీ పెకల చదివి పల్లె సేవ చేయు పరుగిడు పల్లెకు తెలుసుకొనియు మసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, గ్రామాల్లో జన్మించి మంచిగా చదువులు చదువుకొని పట్నం వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి మరి మళ్ళా తిరిగి గ్రామాలకు వచ్చి ఉద్యోగాలను కానీ ఇష్టమైనటువంటి ఉద్యోగాలు చేయండి. ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ఏదో జీవనోపాధి ఇచ్చేటువంటి ఏదైనా ఒకటి పని చేసుకుంటూ మంచి క్రమశిక్షణ కలిగి ఉంటూ ముందుకు పోతూ మీరు ఎదుగుకుంటూ మీ తోటి వారికి చేతనైనటువంటి మేలు చేయండి. అప్పుడే మీరు చదువుకునేటువంటి చదువుకు సార్థకత ఉంటుంది. మన తోటి వారికి, కష్టంలో ఉన్న వారికి మీ నుంచి ఎంత సహాయం అయితే, ఎంత వీలైతే అంత చేయండి. మంచి వ్యక్తులుగా ఎదగండి. సమాజంలో మీరు ఎదుగుకుంటూ మీ తోటి వారికి సహాయ సహకారాలు అందించుకుంటూ ఒక ఉత్తమ వ్యక్తిగా ఎదిగి ముందుకు వెళ్ళండి. మరి తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాలను ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారంలో.